ఎటు చూసినా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలతో నిండిన బంజర భూములు. వానలు అనుకూలిస్తే కంది మినుము పొగాకు వంటి వర్షాధార పంటలకు అవకాశం, లేకుంటే విత్తనం వేసే వరకు సాగు చేస్తామో లేదో తెలియని అంతుపట్టని కాలం. ఆ వేసిన పంట కూడా ఎంత మేర చేతికొస్తుందో చెప్పలేని దైన్యం. కుటుంబ పోషణ కోసం మనసు చంపుకొని వలసబాట పట్టిన రైతులు ఎందరో. అలా రెక్కాడితే కాని డొక్కాడని బడుగు రైతుల బతుకు చిత్రాన్ని మార్చేసింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన సహకారం నిశ్చింత జీవితానికి దారి చూపించింది. వాననీటి సంరక్షణతో వాటర్ షెడ్ పథకం పండ్ల తోటలకు జీవం పోసిన ఫలితంగా ఒకనాటి వలసల పల్లె నేడు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో ఉంది కంబాలపాడు పంచాయతీ. 1675 హెక్టార్ల విస్తీర్ణం గల గ్రామంలో 1000కి పైగా గడపలుంటాయి. అంతా చిన్న సన్నకారు రైతులు. వర్షాధార మెట్ట భూముల్లో దైవాధీనంగా సాగే వ్యవసాయం. వాన కోసం ఎడతెగని ఎదురుచూపు. అంతటి నిరీక్షణకు వాన కురిసిన వానను చూసి మురిసినంతసేపైనా కలగని ఊరట. విత్తనం వేయటమే కాని కుంచెడు గింజలైనా ఇంటికి చేరటం గగనమయ్యే కాలం. తిండిమందమైన చేతికందని దీనావస్థ. ఇలా ఎంతకాలం? కుటుంబ కనీస అవసరాలు తీర్చే దారి లేక పొట్టచేత పట్టుకొని వలసబాట పట్టిన గ్రామమది. అలాంటి గ్రామాన్ని చూసిన సినార్డ్ స్వచ్ఛంద సంస్థ వలస బ్రతుకులను మెరుగుపరచాలనుకుంది. వాననీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ సహకారాన్ని తీసుకుంది. వాటర్ షెడ్ పథకం కింద చెక్ డ్యాంలు ఏర్పాటు చేయడమే కాక పొలంలో నీటి కుంటలను తవ్వించారు. కొండలపై నుంచి వచ్చే నీటిని ఒడిసిపట్టి ఆ నీటితో సాగునీటి ఇబ్బందిని అధిగమించేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. అంతేకాదు, ఉపాధి హామీని అనుసంధానించి ఎవరి పొలంలో వారే పనిచేసుకున్నా ప్రతిఫలం వచ్చేలా ఉపాధి చూపించింది. కంబాలపాడు పంచాయతీలో 650 ఎకరాలు ఇప్పుడు పండ్ల మొక్కలతో కలకల్లాడుతున్నాయి. ఇక్కడే కాదు, మరో 3 పంచాయతీల్లోనూ ప్రగతి కనిపిస్తోందంటున్నారు. వేరే ప్రాంతాలకు వలసపోతున్న పరిస్థితులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి తప్పించేసి రైతులు ఆర్థికంగా మెరుగుపడాలి, ఆర్థికంగా గట్టెక్కాలనే ఉద్దేశంతో, అంతేకాకుండా వలసలు నివారించి ఎవరి ప్రాంతాల వాళ్ళు ఉపాధి కలిగించే విధంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రధానంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉపాధి హామీ కార్యక్రమం రెండు సమన్వయపరుచుకొని ఇక్కడ పండ్ల తోటల మెట్ట ప్రాంతాల్లో పండ్ల తోటల కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇక్కడ 4 పంచాయతీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ప్రత్యేకించి ఈ కంబాలపాడు పంచాయతీలో దాదాపు 650 ఎకరాలు ఇప్పటికే రకరకాల మొక్కలు పండ్ల తోటలు పెంచుకోవడం జరిగింది. 100% ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు బతికించడం జరిగింది. కూరగాయల సాగు, పూల సాగు కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. కన్నతల్లి లాంటి సొంత ఊరును, సొంత గూటిని, నేలతల్లిని వదిలి ఉండలేక తల్లడిల్లిన అన్నదాతలకు సొంత పొలంలో ఉపాధి పని దొరకటం సంతోషాన్నిచ్చింది. కంది, పత్తి, పొగాకు, మినుము వంటి వర్షాధార పంటలతో సతమతమయ్యే రైతులు నిశ్చింతగా ఉన్నారు. 100% పండ్ల మొక్కలు బ్రతకటంతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మేము అంతకుముందు కంది పొగాకు వేసేవాళ్ళం. కంబాలపాడు వాటర్ షెడ్ పథకం వచ్చిన తర్వాత పిఓ సార్ అయిన రామ్మోహన్ గారు మొక్కల గురించి చెప్పారు. మొక్కలు కూడా వాటర్ షెడ్ తరపున ఇస్తామని. మేము అందరం నిమ్మ చెట్లు అన్నీ వేస్తుంటే మేము కొంచెం వేరుగా ఉండాలని సీతాఫలం మొక్కలు వేసాము. మేము మొక్కలు నాటి సంవత్సరం కావస్తుంది. మొక్కలు నాటుకోవడానికి కానీ, గుంతలు తవ్వుకోవడానికి కానీ, మందులకి, కర్రలకి అన్నిటికీ అమౌంట్ ఇస్తున్నారు. అట్లా 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా ఇస్తామన్నారు. మాకు ప్రతి నెల అమౌంట్లు వస్తుంది. అంటే అందరూ నిమ్మ వేస్తున్నారు. రేపు వాటర్ ప్రాబ్లం అయినా కానీ, సీతాఫలానికి వాటర్ ప్రాబ్లం అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. కనుక్కున్నాం, పర్లేదు, రేటు కూడా మార్కెట్ కూడా బాగానే ఉంటుందని అన్నారు. అందువల్ల ఇది వేసాం సార్. ఇంతకుముందు మేము బొబ్బర, కంది, మినుము వేసుకునేటోళ్ళమే. కానీ సార్లు వచ్చి మామిడి మొక్కలు ఇచ్చారు, ఎకరాకి 70 మొక్కలు ఇచ్చారు. అవి వచ్చిన దానివల్ల కూడా మాకు ఇంతకుముందు అంటే మా వాళ్ళు చేపలకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మామిడి మొక్కలు నాటుకున్నాక 2500 వస్తాయి నెలకు వచ్చేసి. ఇంకోటి వల్ల మా కుటుంబం కూడా కొంచెం. వర్షాలు అనుకూలించక పంటలు పండించలేక బీడువారుతున్న భూములు నేడు పండ్ల మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కంబాలపాడు పంచాయతీ పరిధిలో 472 ఎకరాల్లో నిమ్మ, 57 ఎకరాల్లో సీతాఫలం, 102 ఎకరాల్లో మామిడి, 10 ఎకరాల్లో సపోటా, 15 ఎకరాల్లో జామ తోటలు పెరుగుతున్నాయి. గతేడాది 278 ఎకరాల్లో ఉన్న పండ్ల తోటల సాగు ఈ ఏడాది మరో 372 ఎకరాలకు విస్తరించింది.
ప్రధానంగా జాప్లాపురం యానాదుల గ్రామాలకు వాటర్ షెడ్ పథకం వరంలా మారింది. ఇక్కడ ప్రతి ఇంటికి ఎకరం నుంచి 2 ఎకరాల చొప్పున పండ్ల మొక్కల పెంపకం చేపట్టారు. ఇలా గ్రామం మొత్తం మీద 50 ఎకరాల్లో పండ్ల తోటలు వెలిశాయి. నేను 5 ఎకరాల పొలం నిమ్మ వేసుకున్నాను. ఆ నిమ్మ 3 సంవత్సరాలు మన వాటర్ షెడ్ కింద ఇచ్చేదానికి 3 సంవత్సరాలు పెట్టుబడులు లేకుండా మాకు ఆ జీవనాధారం కింద బాగా జరుగుతుంది. కాబట్టి పోతే అదర పంట బీరకాయలు దాంట్లో వేసుకున్నాను. దానివల్ల ఇప్పుడు 10 రూపాయలు కేజీకి వస్తున్నాయి. దానివల్ల కూడా ఎకరాకు వచ్చి దాదాపు 30,000 3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. గతంలో మామూలుగా పైర్లు వేసుకునే వాళ్ళం, కంది ఇలాంటి సొద్ద ఇలాంటివి వేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాటర్ షెడ్ కింద ఏంటంటే 3 సంవత్సరాలు మా పెట్టుబడులు లేకుండా వచ్చేదానికి చాలా ఏర్పాటు చేసింది. కాబట్టి గవర్నమెంట్ ఎంతో సంతోషిస్తున్నాం. పంట దిగుబడులు చేతికొచ్చే వరకు పండ్ల తోటల్లో రైతులు అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఇందుకోసం వివిధ శాఖలు ఆయా పంటల విత్తనాలను రాయితీపై అందిస్తూ రైతులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీని ద్వారా కర్షకులకు మరింత ఊరట లభిస్తోంది. భవిష్యత్తు అంటే ఇక్కడ బతకాలి, ఈ భవిష్యత్తు అయితే బతుకుతాము అని మేము సార్ వాళ్ళు రాగానే వాళ్ళు అడగంగానే మేము బతుకుతాం సార్, మీరు ఏది ఇచ్చినా మేము పెంచుకొని లక్షణంగా చేసుకుంటాము అని చెప్పిన సార్. సరేనని ఫస్ట్ 1 ఎకరానికి రాపించుకున్నా సార్. ఆ తర్వాత ఇక్కడ భవిష్యత్తు చూసినాక ఇంకొక ఎకరానికి కూడా రాపించుకున్నాం. ఇప్పుడు మాకు 72 మొక్కల కాడికి మాకు ఎకరాకి ఇచ్చారు సార్. ఇస్తే మేము నాటుకున్నాం. బోర్లతోనే నీరు పోసి పెంచుకుంటున్నాం సార్. అయితే మనం సారాల్లో ఇస్తున్నాము. దానివల్ల ఏదో అభివృద్ధిలో వస్తారు, మీరు లక్షణంగా సాగుకోండి, అవి చేసుకొని మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్పానంటే ఇంకా సాగు. జిల్లా నీటి సంరక్షణ యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వాటర్ షెడ్ పథకం ద్వారా 12.17 లక్షల రూపాయల వ్యయంతో భూములను అభివృద్ధి చేసి పండ్ల మొక్కలు అందజేశారు. అదేవిధంగా మొక్కల పెంపకానికి నీరు పోసుకునేందుకు ప్రతి నెల ఎకరానికి 2,800 రూపాయలు అందజేస్తున్నారు. అందొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రైతులు పండ్ల మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కంబాలపాడు వాటర్ షెడ్ పథకంలో పండ్ల తోటల పెంపకమే కాకుండా జల సంరక్షణ పనులు జోరందుకున్నాయి. పంచాయతీల పరిధిలోని కోసుబేడు, నల్లేరు కొండల చుట్టూ 4 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వారు. గతంలో నిర్మించిన 15 చెక్ డ్యాంలకు మరమ్మతులు చేపట్టడంతో ఇటీవల కురిసిన వర్షాలకు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.